చూడండి ధనుంజయ్ గారు, మీ మాటకు విలువిస్తున్నాను. కేవలం మీరు పిలిచారన్న ఒకే ఒక్క కారణంతో ఆ వ్యక్తి ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటున్నాను. సూర్యం గారు రండి సార్, రండి. అయినా గిఫ్ట్ మర్చిపోయిన వాళ్ళకి లేని బాధ మీకెందుకు? మీ ఆటోలో దొరికింది అంటున్నారు కదా, మీరు తీసుకుంటే తీసుకోండి, లేదా పక్కన పారేయండి. ఇక్కడి నుంచి ముందు మీరు వెళ్ళండి. మీకు మర్యాదగా చెప్తుంటే అర్థం కావట్లేదా? ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు గిఫ్ట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎంత బాధపడతారు? తిరిగి తీసుకొచ్చింది పట్టుకుపోవడానికి కాదు, ఇవ్వడానికి. అతనికి అడ్రస్ తెలుసు, మనుషులు తెలుసు. ఇస్తానంటే నువ్వు వదలట్లేదు. లోపలికి వెళ్ళి ఎలా ఇవ్వాలో నాకు తెలుసు. రాణమ్మా, మర్యాదగా ఇక్కడి నుంచి తప్పుకో. కుదరదు అంటే మీకు అర్థం కావట్లేదా? లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, నేను పంపించను. రాణమ్మా, మీరేంటమ్మా ఇక్కడ? బాగున్నావా నర్సింగ్? బాగున్నానమ్మా. మీరేంటి ఇలా వచ్చారు? అదే నర్సింగ్, ఈరోజు ఏదో ఫంక్షన్ అవుతుందంట కదా, దానికోసం వచ్చిన వాళ్ళెవరో ఆటోలో ఈ గిఫ్ట్ మర్చిపోయారు. తిరిగి ఇచ్చేద్దామని వస్తే ఈ సెక్యూరిటీ లోపలికి రానివ్వట్లేదు. వాళ్ళెవరో నీకు తెలిస్తే నువ్వే గిఫ్ట్ ఇచ్చేయి. భలేవారమ్మా, ఇక్కడ మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరున్నారు? మీరు ఇక్కడ దాకా వచ్చి బయట నుంచి బయటే వెళ్ళిపోతే పూర్ణం ఎంత బాధపడుతుందో తెలుసా అమ్మా? మీరు రండమ్మా, రండమ్మా, రండి. వంశీ ఇక్కడికి రావాలనే సమంత నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. సమంతని వంశీని ఒక్కటి చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలన్నదే నా ఎయిమ్. వాళ్ళిద్దరినీ కలపడం కోసమే నేను ఈ చిరు ప్రయత్నం చేస్తున్నాను. త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుందమ్మా. సమంత నీకు ద్రోహం చేసి నీ జీవితాన్ని తీసుకుంది. నీ మీద నిందలు వేసి ఆ నిందలు వంశీ నమ్మేలా చేసి వంశీతో తన మెడలో తాళి కట్టించుకుంది. నిజం తెలుసుకున్న వంశీ అసలు అది పెళ్ళే కాదని సమంతను వదిలేశాడు. మళ్ళీ నీకు దగ్గర అవ్వాలని, నీ మనసు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. నేను కూడా మీ ప్రేమని గెలిపిస్తానని వంశీకి మాటిచ్చాను, కానీ నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. తాతయ్య, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అయితే అయ్యో వాళ్ళు ఒకటవ్వలేకపోయారని అందరూ జాలి పడతారు. కొన్నాళ్ల తర్వాత మర్చిపోతారు. కానీ పెళ్లి అలా కాదు. మెడలో తాళి పడ్డాక భర్త పక్కన లేకపోతే ఆ అమ్మాయిని సమాజం ఎన్ని మాటలు అంటుందో నాకు తెలుసు. ఎలా జరిగినా సరే సమంతకి వంశీకి పెళ్ళైతే జరిగిపోయింది. ఆ తాళి బంధానికి విలువివ్వాలి కదా. అందుకే నా ప్రేమను కాదు అని వాళ్ల పెళ్లిని గెలిపించాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళిద్దరినీ ఒక్కటి చెయ్యాలని సంకల్పించుకున్నాను. ఈ విషయంలో వంశీ నాతో విభేదిస్తున్నాడు, కానీ వంశీని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాను. ఏది ఏమైనా సరే పెళ్లి గెలవాలి తాతయ్య. ప్రేమ ఓడిపోయినా పర్వాలేదు. అందుకే నా మనసు నేను చంపుకొని సమంతని వంశీని ఒక్కటి చెయ్యాలని నిర్ణయించుకున్నాను. అమ్మా వర్ష, నీకింత గొప్ప మనసున్నందుకు ఒక పక్క నాకు ఆనందంగా ఉన్నా, ఇంత మంచి అమ్మాయిని నన్ను దూరం చేసుకోమంటారా అని వంశీ నన్ను ఎన్నోసార్లు అడిగాడమ్మా. ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదమ్మా. కానీ నువ్వు నీ ప్రేమను బలి చేసుకుంటున్నావు. ఏది ఏమైనా నువ్వు చేస్తున్న ఈ త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుందమ్మా. ఇక్కడికి వస్తుందేంటి? ఎప్పుడు తను నన్ను ఇక్కడ చూసిందంటే తీసుకువెళ్ళిపోతాను అంటుంది. అక్క కంటికి నేను కనిపించకూడదు. పదండి తాతయ్య,
మనం ఇలా బయట మాట్లాడుకుంటూ ఉంటే శంకర్ సార్ కూడా ఇబ్బంది పడతారు. నేను మీతో ఏం మాట్లాడుతున్నాను అని అనవసరంగా కోపాన్ని పెంచుకుంటారు. ఫంక్షన్ దగ్గరికి వెళ్దాం పదండి. రండి రండి తాతయ్య రండి. శంకర్ సార్ షష్ఠపూర్తని చాలా ఆనందంగా ఉండి ఉంటారు. ఇలాంటి సమయంలో నేను ఆయనకు కనిపించి ఆయన మనసు పాడు చేయడం నాకు ఇష్టం లేదు. నేను బాబుగారిని బాధ పెట్టలేను. ఒక పని చెయ్యి, ఈ గిఫ్ట్ నువ్వే లోపలికి తీసుకువెళ్ళు. లోపల ఎవరు మర్చిపోయారో వాళ్ళకిచ్చేయి. అలాగేనమ్మా, రా బాబు. వంశీ, నువ్వు వస్తావని నమ్మకంతో ఉన్నాను. నా మాట నిలబెడతావని నమ్మకంతో ఉన్నాను. నా ప్రేమకు విలువిస్తావని నమ్మకంతో ఉన్నాను. నిన్ను సమంతని కలుపుతానన్న మాటని నువ్వు గెలిపిస్తావన్న నమ్మకంతో ఉన్నాను. అయినా సరే సమంతకెప్పటికీ నా మాట నేను నిలబెట్టుకోలేనేమో అని నాకు అనుమానంగా ఉంది. నువ్వు ఎక్కడ నా ప్రేమని వదులుకోలేక సమంతకు దూరం అవుతావని నాకు భయంగానే ఉంది. అందుకే నేను ఊపిరితో ఉంటే మీ ఇద్దరిని కలిపే బ్రతకాలి. లేదంటే నా ఊపిరిని నేనే తీసుకోవాలి. ఆ తర్వాత అయినా మీ ఇద్దరు కలవాలి. నా చివరి మాట ఏంటో నీకు చెప్పాను. ఆ మాట నిలబెట్టి నువ్వు సమంతకు దగ్గరయ్యి నన్ను బ్రతికిస్తావో, లేదా నా ప్రాణాన్ని తీసుకుని నా మరణానంతరం మీరిద్దరూ కలిసి ఉండేలా చేసుకుంటావో నీ ఇష్టం. నీకిచ్చిన టైం అయిపోవచ్చింది. అనుకున్న మాట ప్రకారం నువ్వు 5 గంటలకు రాకపోతే నేను మాత్రం నీ విషం తాగి అందరికీ దూరం అయిపోతాను. టైం అయిపోతుంది. అనుకున్న టైంకి నేను వెళ్ళకపోతే ఇప్పుడు వర్ష నాకు దూరం అయిపోతుంది. వర్ష అన్నంత పనిచేస్తుంది. లేదు, తనకు అవకాశం ఇవ్వకూడదు. నేను ఎలాగైనా వెళ్ళాలి. క్యాబ్ బుక్ చేస్తాను. టైం అవుతుంది. ఎలాగైనా టైంకి రీచ్ అవ్వాలి.